హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నేను సోమశిలలో బోట్లో ఇలా చక్కగా నేచర్ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా రిలాక్స్ అవ్వబోతున్నానండి. కృష్ణా బ్యాక్ వాటర్స్తో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో సోమశిల శ్రీ లలిత సోమేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడే దగ్గరలో మనకి ఇక్కడ బోట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఈ రైడ్లో నేను సోమశిల గురించి చాలా విషయాలు గైడ్ ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడ గైడ్ చెప్పడం ఏంటంటే, శ్రీశైలం ప్రాజెక్ట్ మొదలవడం వల్ల సుమారుగా 86 గ్రామాలు అనేవి నీళ్ళలో మునిగిపోవడం జరిగిందంట. వాటిల్లో ముఖ్యమైనవి సంగమేశ్వరం, సోమేశ్వరం, మల్లేశ్వరం, సిద్ధేశ్వరం ఇలా చాలా ఉన్నాయి. 1987లో ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయ్యిందండి. సో అక్కడ కృష్ణా బ్యాక్ వాటర్స్ ద్వారా ఏంటంటే ఇదంతా మునిగిపోవడం జరిగింది. సోమశిల అనేది 120 కిలోమీటర్లో ఉంటుంది. అలాగే ఇక్కడ ముందు వైపు మనం చూస్తే కనుక ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ అండి. కృష్ణ, తుంగభద్ర ఇక్కడ రెండు కలుస్తాయి. సప్తనదుల సంగమేశ్వరం అని కూడా ఉంటుందండి. ఈ సప్తనదులు ఏంటంటే కృష్ణ, వేణి, తుంగ, భద్ర. ఈ తుంగభద్ర అనేది ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ని టచ్ చేస్తూ వస్తుంది. బీచ్పల్లి నుండి మీట్ అవుతుందండి. అలాగే భీమరథి, మాలపాహరణి, బాలాదారి, భావనాశిని ఇలా 7 నదుల సంగమాన్ని సప్తనదుల సంగమేశ్వరం అని అంటారు. ఇలా ఇటు ఎడమవైపు చూస్తే కనుక ఇక్కడ సంగమేశ్వర టెంపుల్ ఉంటుందండి. ప్రస్తుతానికి ఇది మనకి నీళ్ళల్లో మునిగిపోయి ఉంటుంది. ఇది సంవత్సరంలో 8 నెలలు నీళ్ళల్లో ఉంటుంది. అలాగే 4 నెలలు మాత్రమే మనకి పైకి కనిపిస్తుందండి సంగమేశ్వర స్వామి టెంపుల్. ఇది చాలా పురాతనమైన టెంపుల్. సుమారుగా 7200 సంవత్సరాల పురాతనమైనదని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ నీళ్ళల్లోనే మనకి సుమారుగా 8 నెలలు ఉంటుందండి. అంటే సమ్మర్లో మాత్రమే ఇది మనకి టెంపుల్ అనేది దర్శనానికి భక్తులకి అవైలబుల్గా ఉంటుంది. పురాణాల ప్రకారం ఇక్కడ ధర్మరాజు అది పాండవులందరూ ఉన్నారు కదండి, ఇక్కడ వేప చెట్టుతో శివలింగాన్ని ప్రతిష్ఠించారని ఇక్కడ చెప్తూ ఉంటారు. 1980లో ప్రాజెక్ట్ కట్టడం వల్ల బ్యాక్ వాటర్ వల్ల 86 ఊర్లు మొత్తం మేబిట్టు తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ తెలంగాణ నడిపాలి కాబట్టి మొత్తం 86 ఊర్లు లెక్కించారు అనమాట. మొత్తం 86 ఊర్లు మొత్తం మునిగిపోయినాయి. దాంట్లో సోమశిల ఒకటి, సంగమేశ్వరం ఒకటి. సోమశిల అనే గ్రామం ఒకటి ఉన్నది. 12 జ్యోతిర్లింగాల టెంపుల్ కూడా అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఇది వాటర్ వచ్చేసి 120 కిలోమీటర్ ఉంది మాకు ఇక్కడ సోమశిల నుంచి బ్యాక్. మనకి బ్యాక్ వెళ్ళాలి సోమశిల వెళ్ళాలి. ఇంకా వచ్చేసి అల్లంపూర్ జోగులాంబ టెంపుల్ ముందల బీచ్ పిల్ ఉంటుంది. కృష్ణానది అండ్ తుంగభద్ర కలయిక అల్లంపూర్ జోగులాంబ డిస్టిక్ అండ్ అల్లంపూర్ జోగులాంబ దేవి ఇక్కడ ఒక చిన్న గ్రామం అనే చిన్న భీమవరం గ్రామం అనే ఇక్కడ ఏర్పడి అక్కడ నుంచి కలయిక వల్ల ఇక్కడ వస్తాయంట. తుంగభద్ర అండ్ కృష్ణ రెండు కలయిక అక్కడ ఏర్పడుతుంది. భీమవరం అనే గ్రామం కూడా ఏర్పడుతుంది. కృష్ణానది తుంగభద్ర అని ఇక్కడ వచ్చేసినాక సప్తనాలకి ఇక్కడ వచ్చినాక సప్తనాల సంగమేశ్వరం అంటారు. సప్తనాల సంగమేశ్వరం అంటారు అండ్ త్రివేణి సంగమేశ్వరం అంటారు. త్రివేణి గురించి తర్వాత సప్తనాలు చెప్తా. వచ్చేసి సప్తనాలు అంటే 7 నదులు అండి. 7 నదులు వచ్చేసి కృష్ణ, వేణి అనేది కృష్ణా నది వస్తాయి పైనుంచి. తుంగభద్ర అనేది తుంగభద్రగా వస్తుంది. ఇక్కడ మనం కర్నూలు ఆనుకొని తుంగభద్ర వచ్చేసి అల్లంపూర్ జోగులాంబ మీదుగా అల్లంపూర్ దేవిని టచ్ అయ్యి వస్తుంది అనమాట. అంటే టెంపుల్కి దగ్గరలోనే బెట్లాగా ఆనుకొని వచ్చేస్తుంది. అది తుంగభద్ర నది. జస్ట్ ముందరకు వచ్చినాక ఒక 5 కిలోమీటర్లు వచ్చాక భీమవరం గ్రామం కాడ చిన్న కలయిక ఏర్పడుతుంది. కృష్ణా నది అక్కడ నుంచి బీచ్కి వెళ్ళి వచ్చేస్తుందండి. బీచ్కి నుంచి వచ్చినాక అలా కలయిక ఏర్పడుతుంది. కృష్ణ, తుంగభద్ర నుండి కలిసి వచ్చిందంటే ఇక్కడ వచ్చేసినాక ఇక్కడ 7 నదులు అన్ని కలయిక ఏర్పడుతుంది. ఇక్కడ వచ్చేసి భోనాసి నది అండ్ పాపనాశిని, హలబరి అనే 3 నదులు ఇక్కడ ఉంటాయి. 3 నదులు 4 నదులు సప్తనాలు అంటారు. 7 నదులు కలిసి 7 నదుల సంగమేశ్వరం అంటారు. 7 నదుల సంగమేశ్వరంలో అలా చిన్న జెండా కనిపిస్తుంది కదా, వాటర్లో చిన్న జెండా బ్లాక్ కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది మీకు. వాటర్ ఏముండవు అసలు. ఆ శిఖరం జెండా కూడా క్లోజ్ ఓపెన్లో ఉంటుంది. అక్కడ టెంపుల్కి వెళ్ళొచ్చు. అంటే శ్రీశైలం శివరాత్రి వచ్చేసి అక్కడ టెంపుల్ ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికి 4 నెలలు బయట ఉంటే టెంపుల్ 8 మంత్స్ వాటర్లో ఉంటుంది. 8 మంత్స్ అంటే ఇప్పుడు ఎండింగ్ అనేసి ఫిబ్రవరి ఎండింగ్లో చిన్నగా బయట పడుతుంది వాటర్. అంటే టెంపుల్ బయట పడుతుంది. వాటర్ మొత్తం డ్రై అయిపోతాయి. వచ్చేసి మొత్తం 4 ప్రాజెక్టులు ఉన్నాయండి. 2 ఆంధ్రాకు ఉన్నాయి, 2 తెలంగాణకు ఉన్నాయి. తెలంగాణలో మాత్రమే మాత్రమే పనిచేస్తుంది. అంటే రోడ్డు గేట్లు ఓపెన్ చేస్తే వాటర్ వెళ్ళిపోతుంది. పంపింగ్ అవసరం లేదు దానికి. అక్కడ ముచ్చిమార్కాలు అది కొండల మట్టి ఆ ముచ్చిమార్కాలు అండ్ అక్కడ నుంచి ఇలా గేట్ చేస్తే వెళ్ళిపోతుంది. అక్కడ వచ్చి పోతిరెడ్డిపాడు పోయబడుతున్న పాడి అంటారా, ఆ పోతిరెడ్డిపాడు ఇక్కడ ముందరకు ఉంటుంది. ఇంకా నాకు చేయి ఉంటుంది అనమాట. అది సంబంధం అది మద్రాసు కాలువ
అది 2 ప్రాజెక్టులు ఉన్నాయి ఏపీలో. ఇంకోటి వచ్చేసి 3వ ప్రాజెక్టు మినిమం శ్రీశైలానికి ఒక 20 కిలోమీటర్ దగ్గర సొరంగం పెట్టి ఆంధ్రలో అది ప్రాజెక్టు తయారవుతుంది. అది చంద్రబాబు ఉన్నప్పుడే హయాంలోనే దాన్ని రిజిస్టర్ చేసిన మళ్ళీ మన జీవోత్సవంతో ఓపెన్ చేసింది. దాన్ని ఇంకా అది ఓపెన్ కాలేదు. అది 70% వరకు అయిపోయింది. ఇక్కడ 3 ప్రాజెక్టులు, ఇక్కడ 2 ప్రాజెక్టులు. అండ్ పాలమూరు ప్రాజెక్టు మన కేసీఆర్ ఓపెన్ చేసిన 1 పంప్ ఓపెన్ చేసిన ఆ ప్రాజెక్టు జస్ట్ కిందికి పోతే 20 కిలోమీటర్లు అంటే మినిమం ముందర ఉంటుంది అనమాట. ఇంకా 4 నెలలు మొత్తం డ్రై అయిపోతుంది. ఆ గుడి మీద గోపురం తడా కుక్క కింద ఉడక మొత్తము బయటపడి అక్కడ సంగమేశ్వర టెంపుల్ ఏర్పడుతుంది. సంగమేశ్వర టెంపుల్ వచ్చేసి ఒక భీముడు ప్రసిద్ధ లింగం. యాక్చువల్గా ధర్మరాజు భీముడు చెప్తే భీముడు టయానికి ఆసన్నమైన టయానికి రాకపోతే లింగం ప్రసిద్ధ లింగానికి టయానికి రాకపోతే ఆయన చెక్కను ముద్దుతో కొట్టేసి అది నిలిపిన లింగం. యాక్చువల్ అది ఒక చెక్క కాదు, ఓట్లి ఆ చెక్కనే రాయడానికి తయారైనమాట. అది సంగమేశ్వర ఒక చరిత్ర. ఇక్కడ డెప్త్ వచ్చేసి మినిమం 300 ఫీట్స్ ఉంటాయి. ఇక్కడ ఎనీ టైం వాటర్ ఉంటుంది. కృష్ణా నది అప్పుడు ఎలా వస్తుందో తెలుస్తుంది. సముద్రం మీకు ఎక్కడ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని క్లారిటీ తెలియదు. కృష్ణా నది రావడం అంటే సంబర్లో మీకు తెలుస్తుంది. సంబర్లో వాటర్ ఇటు వరకే ఉంటాయండి. ఇక్కడ దింపితే బోట్స్ ఈరోజు నడుచుకుంటూ వెళ్ళాలి. 2 కిలోమీటర్లు వెళ్ళాలి సంగమేశ్వర టెంపుల్కి. మినిమం 360 ఫీట్స్ ఉంటాయి. ఇక్కడ ఎనీ టైం వాటర్ ఉంటాయి, ఏముంటుంది. మీరు కృష్ణానది చూడాలంటే ఎటు నుంచి వస్తుందంటే కృష్ణానది చూడాలంటే ఎండాకాలం చూడొచ్చు. డైరెక్ట్ ఉంటుంది, వాటర్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకోటి సార్ బోనస్ ఏం చెప్పాను, ఆ నది బోనస్ నది అనేది సంగమేశ్వరికి ఆనుకొని వచ్చేస్తుంది. అంటే దీని నుంచి దక్షిణానికి వాడుతుంది ఆ నది మొత్తం సప్తనది సంగమేశ్వరం. ఇవేంటంటే కృష్ణానది అండ్ తుంగభద్ర నది కలిగితే అక్కడ ఏర్పడుతుంది కాబట్టి అది త్రివేణి సంగమేశ్వరం అంటారు. త్రివేణి సంగమేశ్వరం వచ్చి సప్తనది సంగమేశ్వరం. ఇక్కడ పంచగుళ్ళు ఉంటాయి అసలు. యాక్చువల్గా పంచగుళ్ళు అంటే శ్రీశైలేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం. దీనికి ఏపీకి ఉంటుంది 3 గుళ్ళు. ఈ 2 గుళ్ళు వచ్చేసి లలితా సోమేశ్వర టెంపుల్ వచ్చేసి సోమేశ్వరం అంటారు. మల్లేశ్వరం టెంపుల్ అనేది ఉన్నది. యాక్చువల్గా ఈ మూలలో ఉన్నది మల్లేశ్వరం టెంపుల్ వచ్చేసి బయట ఇప్పుడు మన కొల్లాపూర్ వస్తే మాధవస్వామి టెంపుల్ తీసుకెళ్ళారు. అలాగే యాక్చువల్గా అది మాధవస్వామి టెంపుల్ టెంపుల్ అంటారు. అది అక్కడ తీసుకెళ్ళారు. అంటే 2 తెలంగాణకు వచ్చి 3 ఆంధ్రకి అనమాట. సిద్ధేశ్వరం ఊరు అదే సిద్ధేశ్వరం ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు బలగుడు తెలియదు. పులికి సొరంగం దారి ఉండదంట. తపస్సు చేసే వాళ్ళు ఆ సొరంగం అది ఉంటుంది. మనోడు తెలియదు. సాయంత్రం అయితే సొరంగం ఉంది. తపస్సు చేసే వాళ్ళు చెప్పారంట. అప్పుడు సొరంగం అయితే ఉంది. అది శ్రీశైలం వరకు ఉందని చెప్పారు. నాకు తెలియదు ఆ విషయం. ఇంకా చెప్తున్నాను. సొరంగం ఉంది. బ్రిటిష్ శాంక్షన్ అదండి. బ్రిటిష్ శాంక్షన్ అది కేబుల్ పిట్ ఐకాన్ పిట్ శాంక్షన్ అయిందా దాని నుంచి ఇక్కడ వస్తుంది అనమాట. ఆ స్తంభాల నుంచి కూడా ఆ స్తంభాల నుంచి రైట్ ఐకాన్ పిట్ శాంక్షన్ అంటే పైన వెహికల్స్ వెళ్తాయి, కింద వచ్చేసి నడవడానికి గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. అంటే మనం కింద నడుస్తుంటే వాటర్లో పడిపోతాం అంటే స్టైల్లో మోడల్ ఉంది. అదే తీయల వద్ద దురచరు చూసి దురచరు తీసుకుంటారు. అలాంటి ఐకాన్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. అంటే మనము కర్నూలు వెళ్తే మినిమము 500 కిలోమీటర్లు అయితే తిరుపతి. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 100 కిలోమీటర్ దగ్గర కానీ. ఇది వచ్చేసి నంద్యాల, కలవకూర్తి, ఆత్మకూరు, కలవకూర్తి, నంద్యాల తిరుపతి. ఇక్కడ నుంచి మినిమం 150 కిలోమీటర్ దగ్గర అవుతుంది అన్నమాట. సో మీరు కూడా విన్నారు కదండి సోమశిల గురించి, అలాగే ఇక్కడ సప్తనదుల సంగమేశ్వరం గురించి, అలాగే ఇక్కడ జరిగే ప్రాజెక్ట్స్ అన్ని వివరాలు. నాకు మాత్రం ఈ సోమశిల ట్రిప్ చాలా హ్యాపీగా అనిపించిందండి. ఒకవేళ మీకు కూడా ఎప్పుడైనా కుదిరితే కనుక తప్పకుండా సోమశిలకి రండి. మార్చి తర్వాత వస్తే కనుక మీరు ఇక్కడ సంగమేశ్వర టెంపుల్ని కూడా చూడొచ్చండి. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదండి, వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుండండి. నా పేరు సంధ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.